హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క అంశానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుని సవరణ కూడా చేయబోతుంది. అయితే గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి చాలామంది గ్రామాల్లో పేదలకు కావచ్చు, అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించి కూడా చాలా కాలంగా వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ప్రభుత్వం భరోసా ఇస్తూ వస్తుంది. మెయిన్గా ఎండాకాలం లాంటి సమావేశాల్లో వాళ్ళకి ఉపాధి లేనటువంటి నేపథ్యంలో కాలువల పూడికలు కావచ్చు, మిగతా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. దీనికి మహాత్మా గాంధీ పేరునిచ్చి గ్రామ స్వరాజ్యం పేరిట వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదు. ప్రభుత్వం నుంచి అయినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీనికి సంబంధించి ఉపాధికి సంబంధించిన అంశాన్ని పెద్ద ఎత్తుగా ప్రయారిటీగా తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పేరు మార్చడము, అలాగే దీంట్లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? కొత్తగా మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పేర్లన్నింటినీ కూడా మార్చి కొత్తగా మార్పులు చేర్పులు చేసి ఏమి సాధించాలంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఊరట రప్పిస్తూ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయాలని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. దీంట్లో మనీ లాండరింగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుని తీసుకోవడానికి సుముఖత చూపలేదు సుప్రీంకోర్టు. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసిసి కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఉపాధి హామీ అంటే చాలామంది ఇక్కడ సిటీల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. అది ఒక 3-4 నెలల పాటు గ్రామాల్లో ఉండేటువంటి పని లేనటువంటి వ్యక్తులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పని కల్పించి ఒక గ్రామ స్వరాజ్యం పేరిట వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ పేరును మార్చేయటము, పూర్తిగా ఆ పథకానికి సంబంధించి మార్పులు సమకూలినటువంటి అంశాలన్నింటినీ కూడా చేంజ్ చేయడం చూస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అశోక్ గారు, ముందుగా అసలు ఈ నేపథ్యం చెప్పాలి. అంటే ఈ చట్టం తీసుకురావడానికి గల నేపథ్యం చెప్తే తర్వాత మోడీ యొక్క ఆలోచన విధానాన్ని మనం చెప్పొచ్చు. ఓకే. ముందుగా సోనియా గాంధీ గారు అనంతపూర్ జిల్లా పర్యటనకు రావడం జరిగింది 2002-2003 ప్రాంతంలో. ఓకే. సో ఆ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆమెని అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రఘువీరారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మార్తాడు అనే ఒక పల్లెకి తీసుకెళ్లడం జరిగింది, గార్లదిన్నె మండలం. ఓకే. అంటే ఆ రోజుకి ఉన్న పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతం అంతా అట్లే ఉంది, కరువు విలయతాండవం చేస్తా ఉంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. సో ఆ కరువు విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఆమెని ఒక పల్లెకి తీసుకెళ్లారు. ఇట్స్ లైక్ హాట్ సమ్మర్, ఏప్రిల్ మే టైంలో. బట్ స్టిల్ ఇల్లు ఆమె కాలినడకన ఇల్లు చూడటం జరిగింది. చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద హౌసెస్, అంటే చాలా ఇళ్ళకి తాళాలు వేసి ఉండటం కానీ, లేకపోతే వయోవృద్ధులు, తల్లిదండ్రులు ఎవరో ముసలోళ్ళు వయోవృద్ధులు కానీ, లేకపోతే భార్య పిల్లలు అక్కడ ఉంటారు, భర్త బెంగళూరుకో చెన్నైకో వలసెళ్ళు ఉంటాడు. సో ఓవరాల్ గా సినారియో అలా కనపడినప్పుడు ఆమె అక్కడ పరిస్థితి గమనించినప్పుడు ఆల్మోస్ట్ కంట తడి పెట్టినంత పని సోనియా గాంధీ గారు. అంటే ఇంత తీవ్రంగా ఉంది పరిస్థితి, ఇంత అన్యాయంగా ఉంది పరిస్థితి అనేది ఆమె అర్థం చేసుకొని ఆ రోజు ఆ మర్తాడు గ్రామంలో అప్పటికప్పుడు అక్కడ ఒక హామీ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా ఈ ఉపాధి కోసం ఎవరైతే ప్రజలు వలస వెళ్తా ఉన్నారో, ఏది వ్యవసాయ కూలీలు, దాన్ని నిలువరించేదానికి మనం అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనికి ఏదో ఒక చేసి తీరతాం అని ఆనాడు ఆ మర్తాడు గ్రామంలో, అనంతపూర్ లో, అది గార్లదిన్నె మండలంలో ఆమె హామీ ఇవ్వడం జరిగింది. రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు అందరూ ఉన్న టైంలో వాళ్ళ సమక్షంలో. సో వన్స్ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ ప్రయారిటీ బేసిస్ ఈ విషయాన్ని తీసుకొని పల్లెల్లో ఈ రకంగా ప్రజలు వలస వెళ్తా ఉంటే మనం ఎట్లా, అంటే తల్లికి బిడ్డకి, లేకపోతే కొడుక్కి తల్లిదండ్రులకి ఆసరా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి కనెక్టివిటీ లేకుండా వాళ్ళు వెళ్ళి ఎక్కడో పని చేసుకోవడం ఏంటి? సో దీనికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అంచినప్పుడు కె రాజ్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ని వీళ్ళని సంప్రదించి ఒక చక్కటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి దీనికి ఖచ్చితంగా 100 పని దినాలు, ఏదైతే వ్యవసాయం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో అటువంటి 100 పని దినాలు,
అదే విధంగా అది ఒక హక్కుగా చేసి ఇవ్వడం జరిగింది. నాట్ జస్ట్ ఒక చట్టం చేసేసి వదిలేయటం కాదు, హక్కు. అంటే నాకు పని కావాలి అంటే నేను వెళ్ళి గ్రామ సభలో నేను పెట్టుకుంటే నాకు ఖచ్చితంగా నాకు పని వాళ్ళు కల్పించాలి. సో అంత ప్రజలకి అంత హక్కుగా ఇచ్చింది అంటే మనసున్న మా తల్లి కాబట్టి ఆలోచించింది. ఆమె ఆ కష్టాలను చూసింది కాబట్టి అర్థం చేసుకోగలిగింది. దానికి రూపకల్పన ఫిబ్రవరి 2వ తారీఖు 2006లో మళ్ళా అదే అనంతపూర్ లో బండ్లపల్లి గ్రామంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వచ్చి దాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పుడు కె రాజు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. విత్ ఇనిషియేషన్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేషన్ తో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో చాలా అద్భుతంగా అమలు చేయడం కూడా జరిగింది. దాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని దేశవ్యాప్తంగా వలసలను నివారించడానికి కోసంగా తీసుకొచ్చిన చట్టం. ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంటే ప్రజల పట్ల కన్సర్న్, ప్రజలతో ఉన్న కనెక్టివిటీ, ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకోగలిగిన నాయకులు ఎవరైనా కూడా ఆ కష్టాన్ని తీర్చేదానికి ప్రయత్నిస్తారండి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల్ని ఒక యంత్రాలుగా, ప్రజల్ని అంటే మోరోవర్ ఇక్కడ బాగా చూడండి, ఈ ఉపాధి హామీకి వెళ్ళే జనాలు ఎవరు ఉంటారు అంటే పల్లెల్లో దాదాపుగా మెజారిటీ ఇది వ్యవసాయ కూలీలు ఉంటారు. వ్యవసాయ కూలీలు ఇన్ ద సెన్స్ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల ఏ మాత్రం కన్సర్న్ లేకుండా ఒకటి మహాత్మా గాంధీ పేరుని దానికి తీసేయటం, అంటే గ్రామ స్వరాజ్యం, గ్రామాల యొక్క అభివృద్ధి కోసం కలలు కన్న మహాత్మా గాంధీ, సో దానికి రిలేటెడ్ గా పేరు పెడితే ఎవరైతే జాతిపిత ఉన్నారో ఆయన పేరుని ఆ పథకానికి తీసేయడం. అసలు పథకం పేరు తీస్తూనే పథకం యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేయడం. ఇవాళ ప్రజల్ని మళ్ళీ ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి వికసిత్ భారత్ జీ రామ్జీ అంటే అక్కడ ఒక రాముడి పేరు వచ్చినట్టుగా, అక్కడ కూడా వీళ్ళు చేసే ఒక తప్పు అంటే ఒక హేయమైన చర్యకి రాముని పేరు అడ్డం పెట్టి, రాముడు మంచి చేయొద్దని చెప్పాడు ఎక్కడైనా, రాముడు ప్రజలకి కష్టాలను తీర్చొద్దని చెప్పాడు ఎక్కడైనా. సో అనుక్షణం అండగా ఉండాలి, ప్రజలకు కావాల్సిన మేళ్లు చెయ్యాలి అనేది కదా రామరాజ్యం అంటాం. సో దాని నుంచి తప్పించుకొని వీళ్ళ యొక్క దొంగ చర్యల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అక్కడ రామ్ అనే పేరు వచ్చేటట్టు రాముడి పేరు పెట్టారు. అనుక్షణం రాముని పేరు జపిస్తూ వీళ్ళ ఐడియాలజీతో కలిగిన గాడ్సే గాంధీ మహాత్మునిపై ఛాతీ బుల్లెట్లు దింపితే కూడా ప్రాణాలు విడిచేటప్పుడు కూడా తను పలికిన నామం హే రామ్. సో వీళ్ళకన్నా సనాతని, వీళ్ళకన్నా రామభక్తుడు. ఇవాళ వీళ్ళొచ్చి గాంధీ గురించి పేరు తీసేసి మాట్లాడుతా ఉంటే ప్రజల్ని ఏ రకంగా తప్పుదో పట్టించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత సార్ అశోక్ గారు, వికసిత్ భారత్ అనే పదం మాట్లాడుతూనే ఎంత నీచమైన ప్రభుత్వం, ఎంత సిగ్గు లేకుండా తయారై ఉన్నారంటే వీళ్ళు చూడండి. వికసిత్ భారత్ 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. ప్రతి రాష్ట్రానికి ఇది మన్రేగాకి సంబంధించి డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అటువంటిది ఈనాటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 100% డబ్బులు ఇవ్వలేక 60-40 రేషియో, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోండి, 60% నిధులు మాత్రమే మేము ఇస్తాము. సో నిధులు రాష్ట్రాలకు పంచలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న వికసిత్ భారత్ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది కూడా మళ్ళీ ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్న రాష్ట్రాలకు మాత్రం మేము 90% బేర్ చేస్తాం, 10% బేర్ చేయలేం. సో ఇందుకు కదా మనం కొట్లాడుతా ఉంది, మా రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని కొట్లాడుతా ఉంది. ఇందుకు ఇవాళ 90:10 రేషియోలో ఉండే వాళ్ళం. ఒకటి పేరు మార్చడమే తప్పు, దాని గురించి మన రాజకీయ పార్టీలకి గొంతు పెకలదు, నోట్లో రాదు. సరే అది చేసిన అట్లీస్ట్ మా రాష్ట్రం పరిస్థితి ఇది. 90:10 రేషియో ఒక భాగం పెట్టారు కదా, ఆ 90:10 రేషియోలో అన్న మా రాష్ట్రాన్ని కన్సిడర్ చేయండి, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చుంటే ఇది వచ్చుండేది అని అడిగే ధైర్యం, అడగాలి అన్న ఆలోచన లేని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో రెండు పక్షాలుగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకొక విషయం కూడా అశోక్ గారు, ఈ మన్రేగా విషయంలోకి వచ్చేటప్పటికి ఉపాధి హామీలో యాక్చువల్ గా ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ మనకి వాళ్ళు వర్క్ ప్రొవైడ్ చేసేది, ఇవాళ దాన్ని మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని సెంట్రలైజ్ చేసేసి వాళ్ళ చేతిలో తీసుకున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తుంది.
ఆ రోజు ఫండ్స్ కన్స్ట్రెయింట్ లేదు. వాళ్ళకి ఎంత కావాలి అంటే అంత, అంటే ఇంత బడ్జెట్ కేటాయిస్తే బడ్జెట్ దాటి కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే అదనపు బడ్జెట్ ఎలకేట్ చేయాలి. ఇవాళ బడ్జెట్ పరిధిలోనే చేయాలి. 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాలి. అంటే పూర్తిగా ఈ స్కీమ్ ని అటకెక్కించే ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడే ఈ స్కీమ్ పట్ల చాలా వెటకారంగా, చాలా వ్యంగ్యంగా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఆనాడు గట్టిగా పోట్లాడినప్పుడు ఆ పథకాన్ని అట్లా కంటిన్యూ చేశాడు. కానీ కరోనా లాంటి సమయంలో కూడా ఈ పథకం చాలా ఉపయోగపడింది. ఏది గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగపడింది. సో అటువంటి దాన్ని ఆ డేటా స్టాటిస్టిక్స్ అన్ని తెలిసి కూడా ఎందుకు ఇదంతా తీసేస్తా ఉన్నారంటే, ఒకటి వాళ్ళు ప్రజలకి డబ్బులు ఇచ్చి ప్రజల్ని అంతో ఎంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. ఎవరికో ఒకళ్ళ దగ్గర బానిసలుగా, ఎవరికో ఒకళ్ళ దగ్గర కూలీలుగా వెళ్ళాలి అనడానికి మనం అగ్నివీర్ లాంటి స్కీము వీళ్ళ ఆలోచన విధానం మనకు అర్థం అవుతుంది. సో వీళ్ళంతా ఇటువంటి పరిస్థితులు పని చేసుకుంటా ఉంటే మళ్ళీ ఏ కార్పొరేట్స్ కో ఊడిగం చేయడానికి వీళ్ళు పనికిరారు కదా. సో ఏ కార్పొరేట్స్ దగ్గర ఊడిగానికి వీళ్ళందరినీ పంపించాలి అనేది ఇది మన నరేంద్ర మోడీ ఆలోచన. తదనుగుణంగా స్కీమ్ ని చంపేయడం. మోర్ ఓవర్ ఈ పథకంలో మహిళలతో పురుషులతో పాటు సమాన వేతనం మహిళలకు కూడా. అవును. సో అటువంటి తరుణంలో ఆ పల్లెల్లో నివసించడానికి వాళ్ళకు కొంత స్వయం సమృద్ధి, కొంత సాంతనం వచ్చే పరిస్థితి ఉన్నదాన్ని ఈ రకంగా స్కీమ్ ని కిల్ చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రావడం, దాన్ని గొప్పగా మళ్ళీ చెప్పుకోవడం, ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా చూడవసరం లేదా అనేది వీళ్ళే సమాధానం చెప్పాలి అశోక్ గారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ప్రజలకు హక్కుగా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ స్కీమ్ ఉందో, అదే విధంగా ఇతనికి ఇంకొక అలవాటు కూడా ఉందండి. ఈ రోజున్న పరిస్థితుల్లో స్వతంత్ర పోరాటంలో చరిత్రలో పూర్తిగా లిఖించబడి ఉన్న, నిజంగా స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పోరాటంలో వాళ్ళ ప్రమేయమే లేదు. అంతో ఇంత బ్రిటిషర్స్ కి, అంతో ఇంత ఎందుకు లేదు, పూర్తిగా బ్రిటిషర్స్ కి దాసోహమై బ్రిటిషర్స్ కోసం ఊడిగం చేసిన వాళ్ళు, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళ యొక్క చరిత్రని చరిత్ర పుటల్లో నుంచి తుడిచేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన కూడా చేసి గాంధీ గారి పేరు తీసేయడం, ప్రజల యొక్క స్వయం శక్తిని నిలబెట్టడానికి అవసరమైన పథకాలని రూపుమాపడం, ఇలా వన్ బై వన్ చూసుకుంటా వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక స్కీమ్స్, అంతకు ముందు తీసుకొచ్చిన స్కీమ్స్ కూడా మేక్ ఇన్ ఇండియా గానీ, లేకపోతే ఇలాంటి స్కీమ్స్ ఏదో ఆత్మ నిర్భర్ భారత్ గానీ ఏదేదో చెప్పారు, తీసుకొచ్చారు స్కీమ్స్. ఒక్క స్కీమ్ లో కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇదిగో మేము సాధించామని చెప్పుకోలేరు. మేము ఏదైనా అడిగినా కూడా నో డేటా అంటారు. సో అటువంటి తరుణంలో వీళ్ళ యొక్క ఫెయిల్యూరు కప్పిపుచ్చుకోవడానికి అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్ నిలబడితే ఆ పార్టీ యొక్క ఇమేజ్ ఇంకా నిలబడి ఉంటది. కాబట్టి స్కీమ్ నే చంపేసే ఒక దుర్మార్గమైన ఆలోచనని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. దీని వలన మళ్ళీ వలసలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు ఇబ్బంది పడబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, బీహార్, ఉత్తరప్రదేశ్, లేకపోతే జార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశానికి ఎంతగా వలసలు వస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. సో ఈ ఉపాధి కూడా మనం అక్కడ లోకల్లో వాళ్ళు కల్పించలేకపోతే ఇక పరిస్థితి ఏంటి అనేది మనం అంచనా వేసుకోవాలి అశోక్ గారు. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గానీ లేకపోతే అమిత్ షా గానీ వాళ్ళ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్, దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇండియన్ పాపులేషన్. వాళ్ళు కేవలం ఆదానికి అంబానీకి కూలీలు కావాలి, ఆదానికి అంబానీకి పనిచేయడానికి వాళ్ళు ఆల్ సార్ట్స్ ఆఫ్ రిసోర్సెస్ అండి. అది మీరు గాలి, మట్టి, నీరు, ఏ రిసోర్స్ అయినా, ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ ను కూడా వాళ్ళకి దాసోహం చేసే కార్యక్రమానికి ఈ చట్టాన్ని మార్పు చేయడం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఓకే, సరే. ఇంకోటి మెయిన్గా ఏంటి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి మొన్నటి దాకా. ఏదో పెద్ద మనీ లాండరింగ్ జరిగింది, అది ఇది, దాంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతూ వచ్చింది, కేసులు పెడుతూ వచ్చారు రాహుల్ గాంధీ మీద, లేదా అలాగే దీనికి సంబంధించి సోనియా గాంధీ మీద, వీళ్ళందరి మీద. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనేమో కోర్టులో ఒక ఊరటగానే చెప్పొచ్చు, కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి పరిగణలోకి తీసుకోమని చెప్పేసి కూడా చెప్తూ వచ్చింది. ఏం చెప్తారు? సరే, ఈ కేసుకు సంబంధించి ఏమీ లేని ఒక కేసుని వండి వార్చాడు సుబ్రహ్మణ్య స్వామి. సో ఆనాడు సుబ్రహ్మణ్య స్వామికి నరేంద్ర మోడీకి బోత్ హ్యావ్ గుడ్ రిలేషన్. సో కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సరే, ముందుకు తీసుకెళ్లి ఒక స్టేజ్ లో సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేని పరిస్థితి. సో
అంటే ఆల్మోస్ట్ మూసేసిన ఒక కేసుని మళ్ళీ తెరిపించింది నరేంద్ర మోడీ. అసలు దీని పూర్వాపరాలు తీసుకున్నా కూడా స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటం కోసం కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఆ నెహ్రూ లీడ్ తీసుకొని వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ తో యంగ్ ఇండియా అనే దాంతో నేషనల్ హెరాల్డ్ పత్రికని స్థాపిస్తే, నేషనల్ హెరాల్డ్ పత్రిక కేవలం స్వతంత్ర పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పత్రిక అండి అప్పుడు. సో దాన్ని ఈనాటికి రన్ చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీనే రన్ చేస్తా ఉంది. సో దాంట్లో ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్. దాంట్లో ఎటువంటి లాభాలు ఉండవు, ఎవరు ఏ లాభం తీసుకోవడానికి లేదు, ఉన్న ఆస్తుల్ని ఎవరు అమ్ముకోవడానికి లేదు, ఉన్న ఆస్తుల్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే చట్టం అదే చెప్తుంది. సో ఇక మీకు మనీ లాండరింగ్ జరిగేది ఎక్కడ ఉంటది? దాంట్లో నుంచి లాభాలు తీసుకోవడమో, దాంట్లో నుంచి లేకపోతే దాని యొక్క షేర్స్ ని తీసుకొని దాన్ని లబ్ధి పొందడం అనే కాన్సెప్టే అరైజ్ కానప్పుడు కావాలని ఒకటి ఫ్రేమ్ చేసి దాన్ని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని దాదాపు 80 గంటల పాటు విచారించి నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి ఆస్తుల్ని జప్తు చేసి దానిపైన ఒక ఎఫ్ఐఆర్ ని ఫ్రేమ్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ని దాదాపు 5 సార్లు 6 సార్లు కోర్టు దాన్ని తీసుకోవాలన్నా వద్దా అని జడ్జిమెంట్ ని వాయిదా వేసి ఫైనల్ గా ప్రైమా ఫేసి దాంట్లో ఏమీ లేదు తీసుకునేదానికి అని కోర్టు చెప్పిన తర్వాత ఈ ఈడీ సిబిఐలు ఎంత తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఈడీ అనేది గతంలో పెద్ద క్రెడిబుల్ సంస్థ. ఈడీ వచ్చింది అంటే ఒక భయంకరమైన కేసు అయ్యుంటేనే. ఇవాళ ప్రతి పొలిటికల్ దీంట్లో కూడా ఈడీ దూరుతా ఉంది. ఈడీ యొక్క సక్సెస్ రేట్ ఏంటి అంటే 2% కూడా లేదు. 98% వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్న కేసులు మొత్తం ఫెయిల్యూర్ కేసులు. ప్రతిపక్షాల పైన ఒక ఆయుధంగా ఈడీని వాడుకొని దాని ద్వారా ఎక్కడైనా లొంగ తీసుకొని భయపడి లొంగే వాళ్ళు ఉంటే లొంగ తీసుకొని ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన ఎవరైనా నిక్కచ్చిగా నిలదీసి పోరాడుతా ఉంటే ఇటువంటి దొంగ కేసులు ఫ్రేమ్ చేయటం, భయపెట్టడానికి ప్రయత్నించడం. ఆ రోజే రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు ఏమన్నా చేసుకోండి, నేను భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మీతో పోరాడతాను, దీంట్లో తప్పే జరగలేదు అనేది ఆయన స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు చూసినా కూడా మనకి అర్థమవుతా ఉంది. వీళ్ళు ఎంత మా నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సీజ్ చేసుకున్నా, ఎంత వాళ్ళని ఈవెన్ సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగోలేకపోతే ఆవిడ ఎంక్వైరీకి వెళ్తున్న టైంలో ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేయండి అంటే కూడా డాక్టర్ ని కూడా ప్రొవైడ్ చేయకుండా హెరాస్ చేసే అంత రాక్షస మనస్తత్వం కలిగిన ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తిస్తా ఉంది అని ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. సో వాళ్ళు చేసినవి చెప్పుకునేదానికి ఏమీ లేక, ఏమీ చేతగాక ఇలా భయపెట్టి, లేకపోతే కార్పొరేట్స్ కు మెయిల్ చేసి తద్వారా వచ్చే ఎలక్టోరల్ బాండ్స్ వీటి ద్వారా డబ్బు ద్వారా ఎలక్షన్లు చేసుకోను, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డు పెట్టుకొని ఓట్లు అదనంగా దొంగతనంగా యాడ్ చేయడమో తీసేయటమో, ఇలాంటి దొంగ పనుల ద్వారా ఆ కుర్చీలో కూర్చునే ప్రయత్నమే తప్ప నీతిగా నిజాయితీగా పరిపాలిస్తే ప్రజల ఓటు ఏముంటది అంటే ఎప్పుడో గది దిగి ఉండాల్సింది నరేంద్ర మోడీ గారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ ఈడీ యొక్క ఫెయిల్యూర్ ని కోర్టు స్పష్టంగా, అంటే ప్రైమా ఫేసియే లేని దాంట్లో ఇంత వంట వండి వార్చారంటే మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఈడీ ఎంత నీచంగా పనిచేస్తా ఉంది, వ్యవస్థలు ఎంత నీచంగా పనిచేస్తా ఉన్నాయి ఈ దేశంలో అనేది. ఓకే 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 చూద్దాం మరి దీనికి సంబంధించి, ఎందుకంటే ఇది చాలా ఒక రిలీఫ్ గానే చూడాలి కాంగ్రెస్ కి సంబంధించి. రాబోయే రోజుల్లో మరి దీనికి ముందుకెళ్తారా ఏంటి అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.